హాయ్ అండి. నేను ఇప్పుడు చికెన్ నూడిల్స్ చేస్తున్నానండి. చికెన్ నూడిల్స్ కోసం నేను చికెన్ ఇలా చిన్న చిన్న పీసుల కింద తీసుకున్నానండి. నేను ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అండి. ఇందాక నేను చికెన్లోనే కొద్దిగా కారం ఉప్పు వేసి పెట్టుకున్నానండి. ఇందుకు ఎలా ఉంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను. అలాగే మళ్ళీ కొద్దిగా సాల్ట్. ఇదంతా ఇలా కలిపేసుకోవాలండి. ఇందులోనే ఇలా ఇదంతా కూడా కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం వాటర్ ఈ పిండి అంతా ఇట్లా పట్టుకునేలా. తినండి. ఇదంతా ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇదండి నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి నేను వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నానండి. ఏ నూడిల్స్ అయినా తీసుకోండి మీరు. పెద్దగా ఉడకనివ్వకూడదండి. ఇలా విడితే సరిపోతుంది. ఇలా మెత్తగా అవుతే సరిపోతుందండి. ఆపేసేసినంటావు నేను. ఇలా నీళ్ళన్నీ వాడేసి ఇలాగ ఒక ప్లేట్లో వేసేస్తున్నానండి నేను. ఇవి తినండి. ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వాడదే వేసుకుని ఇలాగా. ఎందుకంటే చికెన్ ఇలాగా ఒక్కొక్క పీస్ కింద ఇలా వేపేసుకోవాలి. ఇలా నేను చికెన్ అంతా వేపేసుకుంటానండి. ఇదంటే చికెన్ వేగిపోయింది. తీసేస్తున్నాను నేను. మళ్ళీ వేసేసుకుంటున్నానండి. అంతే. చికెన్ అంతా అలా వేపుకుని తీసుకుంటాను నేను.
ఇదిగండి మొత్తం చికెన్ అంతా నేను వేపేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగండి నేను నూడిల్స్ చేసుకోవడానికి బాండ్లీ పెట్టుకున్నాను. ఈ ఆయిలే వేసానండి. నేను ఇందాక చికెన్ వేపిన ఆయిలే వేసాను. ఈ ఆయిల్ ఇప్పుడు 2 ఎగ్గలు కొట్టి వేస్తున్నానండి నేను. ఎగ్గలు బాగా ఆయిల్లో వేపేసుకోవాలండి ఇవి. ఇదిగండి ఇప్పుడు ఈ ఎగ్గకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం. ఇవిగా నూడిల్స్లోకి నేను టమాటో, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ తీసుకున్నాను. వేసేస్తున్నానండి. క్యాబేజీ వేస్తున్నాను నేను. క్యాబేజీ బాగా మగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ 2 వేసేస్తున్నాను నేను. ఇవి కూడా బాగా మగ్గాలి. ఇదిగోండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో 2 వేసేస్తున్నాను నేను. ఇదంతా బాగా వేపుకోవాలండి ఇలాగంతా కలిపి. దీంట్లోని అంతటికీ సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ మొత్తం అన్నీ వేగిపోయి ఇవన్నీను. ఇప్పుడు నేను ఇందులో నూడిల్స్ వేసేస్తున్నాను. నూడిల్స్లు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి. ఇలాగంతా మసాలా ఇదంతా కూడా మొత్తం ఇలా పట్టేసాను నూడిల్స్కి బాగా. ఇలాగే కాసేపు వేపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నానండి నేను. చికెన్ వేసేసి కలిపేసుకోవాలి. ఇది నూడిల్స్ మసాలా అండి. నూడిల్స్ వాడు ఇస్తాడు కదా ప్యాకెట్లు, ఆ మసాలా వేస్తున్నాను నేను. అంత బాగా కలిపేసుకోవాలండి. కొత్తిమీర, ఇంకోనండి అయిపోవచ్చింది. ఇంకా కొద్దిగా నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంది, ఇది వేస్తున్నాను. ఇంకా పెద్దగా సాసులు ఏం వాడలేదండి నేను, అయినా సరే సూపర్ ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇది ఉంది కాబట్టి వేస్తున్నానండి, లేకపోతే నేను కూడా పెద్దగా వేయను. ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నూడిల్స్.
పిల్లలకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇకండి ఇంకొంచెం కొత్తిమీర ఉంది నా దగ్గర, వేసేస్తున్నాను. ఇంకా అంతే అండి, అయిపోయింది నూడిల్స్. రెడీ అండి చికెన్ నూడిల్స్. చూడండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయ్యి సూపర్ ఉంటుంది. ఏమి సాసులు అవి కూడా పెద్దగా ఏమి వేయక్కర్లేదు. తినండి. చికెన్ నూడిల్స్ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.